శత జయంతులకి హారతి ఇది, శత జయంతులకి హారతి ఇది, శతకోటి జనుల మూల మంత్రం ఇది. శత జయంతులకి హారతి ఇది, శతకోటి జనుల మూల మంత్రం ఇది, శత వసంతాల జయ ఫలం ఇది. కేశవ బలిరా మహాముని యొక్క శత వసంతాల దూరదృష్టి ఇది. శత వసంతాల జయ ఫలం ఇది, కేశవ బలిరాముని ఈ మహాముని యొక్క శత వసంతాల దూరదృష్టి ఇది. నవయుగానికి విశ్వధర్మానికి మూలమిది, విశ్వ గురువుకి సాక్ష్యమిది. భరతమాత తల్లికి వందనమిది, గోమాత గంగా మాతల కీర్తి ఇది. హిందూ సమాజ శక్తికి నూతన దీప్తి ఇది. సంస్కృతి సంరక్షణకు సంకల్పమిది. భరతమాత తల్లికి వందనమిది, గోమాత గంగా మాతల కీర్తి ఇది. హిందూ సమాజ శక్తికి నూతన దీప్తి ఇది. సంస్కృతి సంరక్షణకు సంకల్పం ఇది. सब जने कृपया करके अपना अपना सब जने अपने अपने स्थान पे बैठ जाइए। पीछे लोग कृपया करके सब अपने अपने स्थान पे बैठ जाइए। अब हम अपनी अगली मुख्य अतिथि श्रीमती उषा मुदिगोंडा जी को सादर आमंत्रित करते हैं कि वे मंच पर आए और अपने विचार से हमें अनुग्रहित करें। श्रीमती उषा मुदिगोंडा जी कृपया मंच पे प्रदान करें। आइए अपनी तालियों के साथ इनका उत्साह बढ़ाइए। जय श्री राम। हरि ओम। వేదిక పైన ఎవరు లేరు, వేదిక ముందు అలంకరించిన పెద్దలకి అలాగే ప్రేక్షకులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ఈ నింబోలి అడ్డాలోని ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు అయిన శుభ సందర్భంలో అందరము, అంటే ఈ బస్తీలో ఉన్న ఇది ఒకటే కాదండి, నేను సుమారు 5-6 హిందూ సమ్మేళనాలకు వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రతి చోట హిందూ సమ్మేళనం, బస్తీలో హిందూ సమ్మేళనాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది ఒక పండగ వాతావరణం లాగా, అద్భుతమైన పండగ వాతావరణం లాగా. ఐ థింక్ मेरा तेलुगु सबको समझ में आ रहा है ना? ठीक है, चलो. ఒక పండగ వాతావరణం లాగా దీన్ని కల్పించి అన్నప్రసాదాలు పెట్టి చాలా అద్భుతంగా నిర్వహించడం జరుగుతోంది. ఎక్కువ సమయం తీసుకోను. ఈ యొక్క భారత మాతకు జై అనరా, బంగారు భూమికి జై అనరా. ఈ పాట నేను చిన్నప్పటి నుంచి చాలా సార్లు వింటుండేదాన్ని, కానీ ప్రతిసారి ఆ విన్నప్పుడల్లా ఒక రకమైన వైబ్ వస్తూ ఉంటుంది. ఈ కాలం పిల్లలకి వైబ్ అన్న పదం చాలా బాగా వస్తూ అర్థమవుతుంది. వైబ్ అంటే ఒక రకమైన విద్యుత్ తరంగం శరీరంలో ప్రవహించి ఒక రకమైన ఆనందాన్ని కలగజేస్తుంది శరీరంలో. ఎలాగైతే ఒక గట్టిగా మనం జై శ్రీరామ్ అంటున్నాం, అదొక ఆనందాన్ని ఇస్తుంది. అదొక నినాదం కాదు, అదొక ఆనందకరమైన పదం, మన శరీరానికి విద్యుత్ తరంగాన్ని ఇచ్చే పదం అది. అలాగే ఈ 100 years, ఈ 100 సంవత్సరాల సందర్భంగా ఈ భారత మాత ఎన్నో దాడులు ఎదుర్కొని ఇవాళకి ఇంకా ఇలా నించుని ఇలా మనం అందరం దయచేసి వెనుక ఉన్న వాళ్ళందరూ కూర్చోవాల్సిందిగా ప్రార్థన. పర్లేదు. సో
ఈ 100 సంవత్సరాలలో 100 సంవత్సరాలు ఏంటి గత 1000 సంవత్సరాలుగా ఎన్నో దాడులు ఎదుర్కొని నించొని ఉంది. ఏ సమయాల్లో ఆయా సమయాల్లో ఎన్నో సమస్యలు, తుర్కులు వచ్చారు, ముస్లిమ్స్ వచ్చారు, క్రిస్టియన్స్ వచ్చారు, పోర్చుగీస్ వచ్చారు, బ్రిటిషర్స్ వచ్చారు, ఎంతో మంది వచ్చారు. వచ్చి వాళ్ళ సాంప్రదాయాలని వాళ్ళ విషయాలని మన భారతదేశంలో మన నెత్తి మీద రుద్దడానికి ప్రయత్నం చేశారు. కానీ ఎప్పటికప్పుడు ఏ సమయాల్లో ఆ కాలాల్లో ఎప్పుడోప్పుడు ఎక్కడో ఎవరో ఒక పెద్ద మనిషి, ఎవరో ఒక మహాపురుషుడు ఉద్భవించడం, ఆ సమస్య నుంచి సమాజాన్ని రక్షించడం జరుగుతూ వచ్చింది. సమాజాన్ని ఎప్పటికప్పుడు రక్షిస్తూ వచ్చాం. అయితే ఈ 100 సంవత్సరాలలో మన భారతదేశానికి, మన సమాజానికి, మన ఆలోచన మొదలైందండి. కేరళలో ప్రారంభమైన ఈ విద్య చేతని కలవి మెల్లగా ఢిల్లీకి మారి అక్కడి నుంచి మన హైదరాబాద్కి వచ్చిందనమాట. సో మన గురుకులం ఆధారంగా, గురుకులం కేంద్రంగా ఈ విద్యార్థులందరూ నేర్చుకొని చాలా చక్కగా నేర్చుకొని చిన్నప్పటి నుంచి గురుకులంలోనే ఉంటూ ఇది ఎంతో కఠోర సాధన చేస్తే తప్ప దాని విద్య 7 ఏళ్ళు 8 ఏళ్ళు అలానే ఉండి విద్య నేర్చుకొని ఇప్పుడు వచ్చి మీకు ప్రదర్శన చేశారు. ఇదేదో మామూలు విద్య కాదు, కొన్ని కఠోర సాధనలు, ఎన్నో దెబ్బలు తింటూ ఎన్నో ఇంజురీస్ అవుతూ నేర్చుకుని వచ్చే విద్య. సో అలానే ఇక్కడ మా గురూజీ శివరాం గురు మాస్టర్, శివరాం గురువు గారు ఇక్కడ అందరికీ విద్య నేర్పిస్తున్నారు. సో మా మురుగన్ గురూజీ గారి శిష్యుడు శివరాం గురూజీ గారు, శివరాం గురూజీ గారి శిష్యులు మేమందరం వచ్చి ఇక్కడ ప్రదర్శన చేయడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్ లో చాలా బ్రాంచ్లు ఉన్నాయి మనకి. అలానే ముఖ్యంగా గురుకులము బౌద్ధపల్లిలో ఉంది. ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి మా కళలో జాయిన్ అవ్వచ్చు. అలానే ఒక 1 మంత్ కోర్స్ 2 మంత్ కోర్స్ అని చాలా మంది మభ్యపెడుతూ ఉంటారు. వాటి జోలికి అస్సలు వెళ్ళకండి. ఓన్లీ ఇది కళనే అనేది కఠోర సాధన. 7 ఏళ్ళు కాకుండా 10 ఏళ్ళు సాధన జీవితంలో సాధన చేసినా నేర్చుకునే విద్య. దయచేసి ఇది వేరే మార్గాలలోకి వెళ్ళకుండా ప్రాపర్ గా నీట్ గా, అంటే చిన్నప్పటి నుంచి గురుకులంలోకి వస్తూ ఉంటూ నేర్చుకునే చాలా బాగుంటుంది. ధన్యవాదాలు. और अन्न प्रसाद की तैयारी है. सभी लोग से प्रार्थना है, अपनी अपनी जगह बैठ जाइए. सब जने अपने स्थान पे बैठ जाइए, अपने स्थान पर बैठ जाइए. సమ్మేళనంలో ముఖ్య వక్తలు మాట్లాడవలసి ఉంది. దయచేసి మీ స్థానాలను గ్రహించండి. విద్య చైతన్య కలరి విద్యలు ప్రదర్శించిన వీరికి కృతజ్ఞత పూర్వకంగా మనం స్వాగతం చెప్తున్నాము. వారికి సన్మానం జరుగుతుంది, చిరు సన్మానము. దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి. స్వల్ప కాలంలో ముఖ్య అతిథులు, ఈనాటి ప్రధాన వక్తలు మాట్లాడిన తర్వాత అప్పటి వరకు అందరూ దయచేసి మీ స్థానాలని గ్రహించండి. ఆర్య క్రీడాదళం వారి యొక్క ప్రదర్శనలకు చిరు సన్మానం జరుగుతుంది. విశిష్ట అతిథులు, ముఖ్య అతిథులు, వారు పెద్దలు వారిని సన్మానిస్తున్నారు. ఆర్య క్రీడాదళ్ మరియు నిత్య చైతన్య కలరి ప్రదర్శించిన వీరందరికీ కృతజ్ఞతగా కాచిగూడ కార్పొరేటర్ గౌరవనీయులు రమేష్ యాదవ్ గారు మరియు కాచిగూడ పెద్దలు వారిని సన్మానిస్తున్నారు. కాచి బస్తీ అధ్యక్షులు ప్రణయ్ సింగ్ గారు మరియు నింబోలియట పెద్దలు, అధికారులు వారిని సన్మానం చేస్తున్నారు. గౌరవనీయులు జగ్గు యాదవ్ అన్న గారు, సీనియర్ లీడర్, కలరి విద్య ప్రదర్శనలు చేసిన నిత్య చైతన్య సంస్థ వారికి కృతజ్ఞతగా చిరు సన్మానం చేస్తున్నారు.
ఇది బస్తీ హిందూ సమ్మేళనం కాదు. ఇది కేవలం బస్తీ హిందూ సమ్మేళనమే కాదు, మన యొక్క సంస్కృతి ప్రదర్శనలకు, మన యొక్క సమైక్యతనికి, హిందూ సమాజానికి మార్గదర్శనంకి కావలసిన మూల సూత్రాలను ఈ వేదిక మూలకంగా అందించడం జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ యొక్క 100 వసంతాలు పూర్తయిన సందర్భంగా ప్రతి ఇంట అనగా ప్రతి బస్తీలో కూడా హిందూ సమ్మేళనాలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో మూలంగా నింబోలిగడ్డ కేంద్రంగా కాచిగూడలో జరుగుతున్న ఈ హిందూ సమ్మేళనంలో ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థులు ఫలమిది కేశవ బలిరాముని దూరదృష్టి ఇది. శతవసంతాల దూరదృష్టి ఇది. నవయుగానికి విశ్వధర్మానికి దూరమిది. నవయుగానికి విశ్వధర్మానికి దూరమిది. విశ్వగురువు సాక్షిని. శివశక్తుల రక్షణ వ్రతం ఇది. రామకృష్ణుల ధర్మ ఫలమిది. భారత భూమి మహిమను చాటే జ్యోతి ఇది. జనని జన్మభూమి కన్నా గొప్పదేది లేదు అనే నిత్య సత్యం ఇది. శత జయంతులకి హారతి ఇది. శతకోటి జనుల మూల మంత్రం ఇది. శత వసంతాల జయ ఫలమిది. కేశవ బలిరా మహాముని యొక్క శత వసంతాల దూరదృష్టి ఇది. నవయుగానికి విశ్వధర్మానికి మూలమిది. विश्व गुरुओं को साक्ष्य में जोरदार तालियों के साथ उनका मतलब बनाते रहिएगा। भारत माता तल्ली की वंदना मेरी, गो माता गंगा माता कीर्ति, हिंदू समाज शक्ति की नूतन कीर्ति, संस्कृति संरक्षण संकल्प मेरी, शिवशक्తుల రక్షణ వ్రతమిది.
నృత్య విద్యను ప్రదర్శిస్తున్న వీరికి మన కరతాళాలతో ఒకసారి
మనం కరతాళ ధ్వనులతో మనం ప్రోత్సహిద్దాం, స్వాగతిద్దాం. కళారి యుద్ధ విద్య అనేది కేరళకు సంబంధించినది. जोरदार तालियां होते रहिए, तालियां बजाते रहिएगा। ये छोटी कला नहीं है, ये हमारे भारत देश की संस्कृति है। విద్య చేసిన కళారీ సంస్థ వారికి వారి ప్రదర్శనకు మనం కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
చెప్పాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఎన్నో విద్యలకి నిలయమైన ఈ దేశం దానిని పునరుజ్జీవింపజేస్తూ మరి నిత్య అలాగే విద్యను నిర్వహించే సంస్థకి ఆర్ఎస్ఎస్ ఈరోజు జరుగుతున్న హిందూ సమ్మేళనంలో వీరికి కృతజ్ఞతగా మన కరతాళతో భారతదేశం ఎన్నో కళలకి యుద్ధ విద్యలకి అలాంటి నిత్య చైతన్య కళారి వేదిక వాళ్ళు ప్రదర్శనలకి వారికి మన కరతాళ ధ్వనులతో చప్పట్లతో వారికి